ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో తమ సినిమాలపై నమ్మకాన్ని చాటుకోవడానికి ప్రేక్షకులను థియేటర్ల వైపు మళ్లించడానికి చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటులు చేస్తున్న ప్రకటనలు, శబదాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మామూలు ప్రమోషన్స్ కు భిన్నంగా బోల్డ్, వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా తమ సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చుకునే ట్రెండ్ ఊపందుకుంది. ఈ వింత పోకడలో కొంతమంది తమ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెడుతుంటే మరికొందరు భావోద్వేగ ప్రకటనలతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ చేతిలో మంచి ప్రొడక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే ఓవర్ కాన్ఫిడెంట్ ప్రామిస్ల కారణంగా సినిమాకు నెగిటివ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. తాజాగా అలాంటి ప్రామిస్ కు నిదర్శనంగా నిలిచింది రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడు సాయిలు కంపాటి స్టేట్మెంట్. తమ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఉరుకుతా అంటూ బోల్డ్గా ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అంతకుముందు త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స కూడా తన సినిమాకు సరైన ఆదరణ లభించలేదన్న ఆవేదనతో గతంలో తాను చేసిన శబదం ప్రకారం చెప్పు తీసుకొని కొట్టుకున్న వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రేక్షకులు మంచి సినిమాలను థియేటర్లో చూడడం లేదని ఆయన వ్యక్తం చేసిన ఆవేదన సినిమా మేకర్స్లో ఉన్న నిస్సహాయతను తెలియజేస్తుంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం తమ సినిమాలపై అదే స్థాయిలో ధీమాను వ్యక్తం చేశాడు. గతంలో రాబిన్ హుడ్ సినిమా విడుదల సమయంలో ఆ సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటాను అని ఛాలెంజ్ చేశాడు. మొన్న మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకాస్త ముందుకెళ్లి సినిమా క్లైమాక్స్ లో విజిల్స్ పడకపోతే తాను సినీ పరిశ్రమని వదిలేసి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. కట్ చేస్తే ఈ రెండు సినిమాలు డిజాస్టర్. తమ నమ్మకాన్ని ఈ స్థాయికి తీసుకురావడం ద్వారా ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి, చర్చ పెంచాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద నటులు, దర్శకులు సైతం ఈ పబ్లిసిటీ వ్యూహాన్ని అనుసరించడం థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం ఎంత కష్టంగా మారిందో సూచిస్తుంది. సినిమా మేకర్స్ ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేయడానికి ప్రధాన కారణం మారుతున్న సినిమా చూసే పద్ధతులు. ఓటీటీల కారణంగా మంచి టాక్ వస్తున్న సినిమాలను కూడా కొంతమంది ప్రేక్షకులు ఓటీటీలో చూద్దామనే ధోరణికి అలవాటు పడ్డారు. దీనికి తోడు ప్రతి వారం భారీ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ పోటీ వాతావరణంలో తమ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టడానికి, జనం నోళ్లలో నానేలా చేయడానికి, తద్వారా మొదటి రోజు నుంచే థియేటర్లకు రప్పించడానికి ఇటువంటి విపరీతమైన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు ఒక్కోసారి రివర్స్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే మేకర్స్ పై ట్రోలింగ్ పెరగడంతో పాటు ఇండస్ట్రీలో వారి విశ్వసనీయత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అన్నింటికీ సిద్ధపడిన తర్వాతే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.